మనము శత్రు రాజ్యాన్ని జయించడానికి కారణం ఎవరు? శత్రు రాజును జయించడానికి, శత్రువును జయించడానికి, వాళ్ళ సొత్తంతా మనం దోచుకోవడానికి కారణం ఎవరు? మీరు అనుకుంటున్నారా? మీ బలము, మీ శక్తి అనుకుంటున్నారా? మీ చేతులు ఉన్న ఖడ్గము, మీ చేతులు ఉన్న బలము, ఈటు అనుకుంటున్నారా? దేవుడే మనకి విజయం ఇచ్చాడు. ఎంత గట్సుందరో కదా చెప్పాలంటే, కష్టపడి రోజుకి 18 గంటలు చదివి కరెక్ట్ అయితే అది దేవుడి దయ అంటావా? 18 గంటలు ప్రయాసపడి చదివింది నేను, ఎగ్జామ్కి వెళ్ళింది నేను, రాసింది నేను, సెలెక్ట్ అయింది నేను, కరెక్ట్ అయింది నేను. ఇప్పుడు దేవుడి దయ అంటారా మీరు? అంటే ఎగ్జాక్ట్ గా దేవుడి దయ. ఆయన దయ లేకుండా ఎవడు సింహాసనాలు ఎక్కలేడు. ఆయన దయ లేకుండా ఎవడు కూడా ఎగ్జామ్స్ రాసి పాస్ అవటం అసాధ్యమే. అంత ఎదిరిపోవడం ఇవ్వాలి కదండి దేవుడు.